నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎక్కడ ఉంటారమ్మా? మేము ఉండేది ఫిలింనగర్ సార్. ఫిలింనగర్ లా. ఇప్పుడు ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా, అంటే ఈ ఎలక్షన్ల గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎలక్షన్ గురించి అంటే అంత ఐడియా లేదు కానీ మనం చేసుకుని మీకు ఓటు ఇక్కడనే ఉంది? ఓటు ఇక్కడే ఉంది 30-40 ఏళ్ళు. ఎవరికి వేస్తారు మరి ఓటు? ఓటు ఇప్పుడు రేవంత్ రావుకే వేస్తాం. రేవంత్ అన్నకి వేస్తారు. అన్న మంచి పనులు ఏం చేసిండు మరి రేవంత్ అన్న? చేశాడు కాదు, రేవంత్ అన్న పేరు చెప్పుకుంటేనే అంత సంతోషపడుతుంది. రాలేదు ఇంకా తెలుసుకున్న వాళ్ళు బయటకు రాలేదు. తెలుసుకున్న దాని గురించి అర్థమైన వాళ్ళు మాత్రం బయటకు వచ్చేసారు. ఇప్పుడు రేషన్ కార్డులు ఏమైనా వచ్చినాయా మీకు? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వచ్చిందా? ఇప్పుడు మీకు ఫ్రీ బస్సు నడుస్తుందా? ఫ్రీ బస్సు నడుస్తున్నది. అన్న ఏంటంటే నాకు 30-40 ఏళ్ళ నుంచి తెలిసి అన్న ఎవరు? శ్రీశైలం అన్న తెలుసు. అంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళు? శ్రీశైలం అన్న వీళ్ళ అంటే వీళ్ళ కుటుంబము, వీళ్ళు ఎటువంటి వాళ్ళు? అంటే వీళ్ళు మాత్రం చాలా మంచిది సార్. మంచి చేస్తారు, హెల్ప్ చేస్తారు. ఒకప్పుడు లేనప్పుడు అందరు పునాది ఈయన వాళ్ళే బతికేరు ఇక్కడ. అంటే అప్పుడు ఆయనే అందరితో కొట్లాడి ఏడన్నా గానీ నీళ్లు గాని. మరి అందరు అంటారు వీళ్ళు రౌడీలు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అవన్నీ ఉట్టి మాట్లాడున్నారు. రౌడీలు అయితే మరి ఆయనే పెద్దోడు అయ్యేవాడు కదా అప్పటి నుంచి. అయితే ఇప్పుడు ఫైనల్ గా మరి ఎవరు గెలుస్తున్నారు? నవీన్ యాదవ్ గెలుస్తాడన్న నమ్మకం ఉందా? నమ్మకం ఉంది సార్. పక్కా. సంతోషం అమ్మా. హాయ్ తమ్ముడు. ఆయన ఎక్కడి నుంచి? మేము భద్రాచలం. ఇక్కడికి వచ్చిన తర్వాత నవీన్ అన్నని ఎప్పటి నుండో చూస్తా ఉన్నాం. ఆయన మంచితనం, ఆయన ప్రజల పబ్లిసిటీ చేసుకోవడం, ఆయన ఏదైనా సాటిగా సహాయం చేస్తారు, వెళ్ళిపోతాడు. ఇది చాలా మంది చూస్తాం. మాలాంటి కూడా సినిమాలు మీద సినిమా ట్రై చేయడం వచ్చాం. మాలాంటి కూడా చాలా మంది సహాయం చేస్తున్నాడు. బయట ఏం జరుగుతుందంటే నవీన్ అన్న ఒక రౌడీ షీటర్ అది నడుస్తుంది. ఇక్కడ వచ్చి చూడండి, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆయన ఎటువంటి రౌడీ షీటర్. ఒక మాట చెప్తా. మొన్న ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, చంపేస్తారంట, గల్లీల నుంచి బయటికి రానియడంట, ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. దేనికోసం అన్నాడు? నవీన్ చేతగాని కొడుకులు 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు మన కేసీఆర్. ఆయన 10 సంవత్సరాల్లో ఈయన అంత రౌడీజం చేస్తే బొక్కలేస్తారు కదా. ఇప్పుడు పరిపాలన దాటిపోయింది, మేము ఏం చేయలేకపోయాం, మా వల్ల కావట్లేదు. జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ డిపాజిట్ కూడా మాకు రాణించేలా లేడు అని కుట్రలు పందుతున్నారు. అంటే ఫైనల్ గా ఇప్పుడు అంటే ఎంత మెజార్టీతో గెలుస్తాడా, లేకుంటే మామూలుగా ఏదో మెజార్టీతో గెలుస్తాడా? 50,000 పై మెజారిటీతో గెలుస్తాడని నేను అంటే చెప్పగలుగుతున్నాను. ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ వేరే పేరు లేదు. నీకు ఒక్కటన్నా నీ క్యాంపెయినింగ్ కూడా నవీన్ యాదవ్ పేరు తిరుగుతుంది ఏరియాలో. ఎక్కడ చూసినా నవీన్ యాదవ్.